రాష్ట్రాన్ని గంజాయి రహితంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఆ సోదాల్లో నిత్యం ఎక్కడో ఒక్కచోట గంజాయి వెలుగు చూస్తోంది. విశాఖపట్నం, ఒడిశా నుంచి రకరకాల మార్గాల ద్వారా హైదరాబాద్ కి అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమార్కులను పట్టుకుంటున్నా రవాణాకి అడ్డుకట్టపడటం లేదు. నగరానికి తీసుకొచ్చాక గచ్చిబౌలి, సికింద్రాబాద్, ధూల్పేట వంటి ప్రాంతాలకి తరలిస్తూ కావాల్సిన వారికి అందిస్తున్నారు అక్రమార్కులు. పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లి వచ్చినా గంజాయి దందాను మాత్రం ఆపడం లేదు. అధికారులకు అనుమానం రాకుండా సరికొత్త ఎత్తులతో దందా కొనసాగిస్తున్నారు. 2 కేసుల్లో ఎక్సైజ్ అధికారులు 21 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ధూల్పేటకు చెందిన రోహన్ సింగ్, యశ్వంత్ సింగ్ ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇందిరానగర్లోని ఇంట్లో ఉంచి విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధూల్పేట్లోని ఇంట్లో సోదాలు చేసినా గంజాయి లభించలేదు. అనుమానం వచ్చి పూజ గది తనిఖీ చేయగా దేవుళ్ల చిత్రపటాల వెనుక పేపర్ కట్టలు కనిపించాయి. అనుమానంతో పరిశీలించగా గంజాయి బయటపడింది. అధికారులు వారిద్దరిని అరెస్టు చేశారు. మరో కేసులో 2 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ధూల్పేట వాసి పవన్ సింగ్, కౌశిక్ సింగ్, శ్వేతాబాయి ఇళ్లల్లో సోదాలు చేసిన అధికారులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 4 అరెస్టు చేసిన అధికారులు పరారీలో ఉన్న 2 కోసం గాలిస్తున్నారు. గంజాయికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలిసినా ప్రజలు వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.